హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని రమ్మన్నారంట వాళ్ళ మిస్సు. అందరూ బాగా రెడీ అయ్యారండి, ఎవరెవరు ఎలా రెడీ అవుతారు నాకు చెప్పండి అని చెప్పారంట. రాధలా ఎంతమంది రెడీ అవుతారు, కృష్ణుడిలా ఎంతమంది రెడీ అవుతారని, ఫ్యాన్సీ లక్ష్మీబాయిలా ఎంతమంది రెడీ అవుతారంటే మా అమ్మాయి హ్యాండ్ ఎత్తిందంట. ఇంటికి వచ్చింది, మొదలు పెట్టేసిందండి. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. మా మిస్ కి నేను చెప్పేశాను ఝాన్సీ లక్ష్మీబాయిలా రెడీ అయ్యి వస్తానని, అలాగే రెడీ చేసి పంపించు అని చెప్తుంది. నాకు రాదన్నా కూడా వినట్లేదు. నాకు కూడా ఫస్ట్ టైం అండి ఇలా కట్టడం. నాకు తెలియదు ఎలా కట్టాలి ఏంటని. నేను కూడా యూట్యూబ్ లో చూసి ఒక వీడియోని చూసి కట్టా. నేను కట్టడమే రాంగ్ కట్టాను. పళ్ళు కుడివైపు రావాల్సింది ఎడమవైపు కట్టా. మళ్ళీ విప్పి మళ్ళీ కట్టాల్సి వచ్చింది. వీడియోలో చూసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది, కట్టేటప్పుడు మాత్రం తెలుస్తుంది ఆ కష్టం విలువేంటో. ఇచ్చినంత ఈజీ కాదు కట్టడం కూడా అని నాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళకి బుధవారం చెప్పారు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని రమ్మని. ట్యూషన్ నుంచి వచ్చాక ట్రైల్ వేద్దాంలే అని చెప్పాను మా అమ్మాయికి. అప్పుడు ఫుల్ గా వర్షం పడడం వల్ల ట్యూషన్ కూడా వెళ్ళలేదు. సరే ఇప్పుడే ట్రైల్ వేద్దాంలే అని చెప్పి అప్పుడు మొదలు పెట్టా. చీరంతా కట్టేసా. సరే వీడియో తీద్దామని వీడియో కూడా తీసా. లాస్ట్ మినిట్ లో కరెంట్ పోయింది. కరెంట్ ఎప్పుడు వచ్చిద్దా అని చూసి చూసి మా అమ్మాయికి చిరాకు వచ్చి ఇప్పేసే అనింది. ఇలా ఇప్పానో లేదో మళ్ళీ కరెంట్ వచ్చేసింది. ఇంకా నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల సెలవు స్కూల్ కని మెసేజ్ పెట్టారు, గురువారం సెలవు అని. ఇంకెలానో సెలవు కదా అని గురువారం ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక బాగా నీరసంగా ఉంది. కాసేపు పడుకుని లేసి వాట్సాప్ ఓపెన్ చేసా. ఇంకంతే అందరూ ఎలా రెడీ అయ్యారు ఏంటని ఫొటోస్ పెడుతున్నారు వాట్సాప్ గ్రూప్ లో. మీ క్లాస్మేట్స్ అంతా ఫొటోస్ దిగి ఎలా పెట్టారో చూడు, మీ మిస్ కి పంపిస్తున్నారని చెప్పా. ఇంకా చెప్పడమే ఆలస్యం. మా అమ్మాయి కూడా నాన్ను కూడా రెడీ చేయి, నా ఫొటోస్ కూడా పెట్టు అని చెప్పి అడిగింది. నాకు నీరసంగా ఉందమ్మా, నేను కట్టలేను ఇప్పుడు, నా వల్ల కాదని చెప్పా. ఇంకా అలిగింది. ఇంకా సరేలే, అలగడం చూడడం ఇష్టం లేక ఇంకా కట్టడం మొదలుపెట్టా. టైం అంతా ఈ విప్పడం కట్టడంలోనే టైం అంతా సరిపోయింది. ఎవరైనా 2-3 సార్లు వీడియో చూసి ట్రై చేస్తారు, అలా ఏం లేదు. నాకు కొంచెం తొందర ఎక్కువ. అసలు కొంచెం చూడడం, ట్రైల్ వేయడం, మళ్ళీ ఇప్పడం, మళ్ళీ కట్టడం, ఇదే పని అయిపోయింది. ఎలా అయితే ఎలా సాధించా కట్టడం. మా అమ్మాయికి నా బ్లౌజ్ వేస్తే పైన వేస్తే కిందకు వచ్చేస్తుంది. ఏం చేయాలా అని అదొక గంట ఆలోచించా. ఈ బ్లౌజ్ సెట్ అయిద్ది అనేసి తందే బ్లౌజ్ దీనికి సెట్ అయిద్దిలే అని ఇంక కట్టేశాను. తనేమో చిన్నది కదా, చీరేమో పొడుగైపోయింది. ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసే తల ప్రాణం తోక్కొచ్చింది. మా జున్ను ఏమో తొందరగా అయిపోయిద్ది అనుకుంది, కానీ చాలా టైం పట్టింది. ఎప్పటికైద్ది అని అడుగుతుంది నన్ను. ఎలాగోలా నీట్ గా కట్టడానికి ట్రై చేసా, మొత్తానికి కట్టేశాను. నా దగ్గర మేకప్ సామాన్లు ఏం లేవు, ఒక ఫౌండేషనే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫౌండేషనే రాసుకుంటా అంతే. తనకు కొంచెం ఫౌండేషన్ రాసి పౌడర్ రాసి బొట్టు పెట్టేశాను. బొట్టు కూడా చాలా టైం పట్టింది నాకైతే. పెట్టడం చెరపడం ఇదే పని అయిపోయింది. లాస్ట్ కి పెట్టడం కుదిరింది. ఇంకా జడ విప్పి జడ వేయడమే. మా అమ్మాయికి జడ వేస్తే ఎక్కడ లేని కోపం అంతా వచ్చేస్తుంది. తంది లాంగ్ హెయిర్ కదా, ఊరికి చిక్కు పట్టేస్తుంది. చిక్కిప్పామంటే చాలు ఏడుస్తా ఉంటది. నా దగ్గర హారం ఉంటే హారం వేసాను. హారం వేసి చిన్న నెక్లెస్ లాంటిది పెట్టాను. రెండింటికి బాగా సెట్ అయ్యింది, చాలా బాగుంది. మా అమ్మాయి 4-5 సంవత్సరాల వరకు నేను ఎలా రెడీ చేస్తే అలానే రెడీ చేపించుకునేది. ఇప్పుడు అసలు మెడలో చైన్ కూడా వద్దంటది. తలపాకలాగా కడతారు కదా, అది నాకు రాలేదు. చాలా సేపు ట్రై చేసా. ఇదెందుకు అని అడుగుతుంది మా అమ్మాయి. ఆవిడ ఇలానే కట్టుకుంటారు అని చెప్పాను నేను. అవునా, ఉక్క పూసిద్దేమో అంటుంది. కాసేపుగా ఫోటో వరకే కదా, కాసేపు ఉంచుకో అమ్మ అని చెప్పా. మా అమ్మాయికి నేను ఎలా రెడీ చేశానో కామెంట్ చేయండి. నాకు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీ వరకు చేరాలంటే బెల్ ఆన్ లో పెట్టుకోండి. ఫైనల్లీ మా అమ్మాయిని అయితే ఇలా రెడీ చేశానండి. చేతిలో కత్తి బెల్లం ఏదో అంటారు కదా, అది ఉంటది కదా, మా దగ్గర ఏం లేదు. మా అమ్మాయికి కొంచెం పెద్ద చాకు ఉంటే ఆ చాకు తీసుకొని ఏది ఆమె ఎలా చేసిద్దో అలా చేసి చూపించని చెప్పా. చేస్తావో నవ్వుకుంటుంది. ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది మా అమ్మాయి అయితే. ఫైనల్ లుక్ అయితే ఇది. అమ్మా నువ్వు కూడా చాకు తీసురా, మన ఇద్దరం యుద్ధం చేద్దాం అంటుంది. యుద్ధం అంటే ఏంటో కూడా నీకు తెలుసా అన్నా నేను. నవ్వుకుంటుంది. కొంచెం ఫొటోస్ ఫోజ్ ఇవ్వని చెప్పా. సీరియస్ గా పెట్టంటే ఓ నవ్వేసుకుంటుంది. కొన్ని ఫొటోస్ వాళ్ళ డాడీకి పంపించా. బాగుంది కానీ చేతిలో బల్లెం లాంటిది ఉంటే బాగుండేది అన్నారు. కొంచెం ఆలోచించి ఇడ్లీ పాత్ర ప్లేట్ ఇచ్చా. మీకు నచ్చితే లైక్ చేయండి. సరేనండి, ఇంకో వీడియోలో కలుస్తా. ఉంటాను. బాయ్ బాయ్.